అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. అయితే మొన్న చూపించింది నార్మల్ ప్రైస్లో చూపించిన ఇక్కత్ ప్యాటర్న్స్ చూస్తున్నారు కదా, డే బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా. సో ఇవాళ మనం చూసేది మాత్రం ప్యూర్ డోలా సిల్క్ విత్ ఇక్కత్ పటోలా ప్రింట్స్ అండ్ రిచ్ బార్డర్స్. ఆ రిచ్ బార్డర్స్ ఎంత వైబ్రెంట్గా ఉన్నాయంటే నాకు ఈ కలనేత కంటే ఇట్లా బ్రైట్ బార్డర్స్ వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ మంచిగా ఇట్లా స్టోరీ డిపిక్ట్ అయినట్టుగా ఈ జరీ బార్డర్ చాలా అందంగా నీట్గా వచ్చింది. ఒకసారి దగ్గర చూడండి. డార్క్ మెరూన్, ఇది డార్క్ మెరూన్ మనకి ఇక్కడ సైడ్ వచ్చిన తర్వాత ఇది అటాచ్ బార్డర్ కాదు, ఇన్బిల్ట్ బార్డర్. మొత్తం కంప్లీట్ మనకి ఇక్కత్ పటోలా ప్రింట్ వస్తుంది శారీ మొత్తం. ఫస్ట్ కాంబినేషన్ నేను చూపించేది బ్లాక్ అండ్ ఇక్కడ సైడ్ చాలా చిన్న బార్డర్. అది నేను వేరే శారీలో కూడా ఇంకొకసారి దగ్గర చూపించే ప్రయత్నం చేస్తాను. కొంగు కూడా మంచిగా ఏదో ఇట్లా కొంచెం కాకుండా మంచిగా బ్రాడ్గా వచ్చింది. టాజిల్స్ తోటి ఎండ్ అవుతుంది. ఇట్లా ఫాలింగ్ పడుతుంది. చాలా మందికి ఇట్లా స్టిఫ్ శారీస్ నచ్చదు కదా, ఇక్కత్ పటోలా నచ్చిన వేరేవైనా ఈవెన్ మనం పట్టు తీసుకున్నా కూడా కొద్దిపాటి ఇట్లా ఫాలింగ్ ఇంత అనిపించదు. బట్ వెరాస్ ఇది ప్యూర్ డోలా సిల్క్ వల్ల మంచి సెల్ఫ్ షైనింగ్ ఉంది, ఫాల్ ప్రాపర్గా పడుతుంది. ప్లీస్లో కూడా చూడండి, ఇట్లా మనము కట్టుకున్న తర్వాత హ్యాపీగా ఇట్లా పడుతున్నాయి. 45 ఇంచెస్ అబౌవ్ శారీ ఉంది. సో 5'8" అబౌవ్ హైట్ ఉన్నా కూడా నష్టం లేదు, బిందాస్ వచ్చేస్తుంది. అండ్ ఈ బ్యూటిఫుల్ డీటెయిల్స్ చెప్పినాక ఇంకోటి ఏం తెలుసా, కాంట్రాస్ట్ మనకి ఎడ్జ్కి వచ్చిన కలర్దే కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చింది. అప్పుడైతే ఇంకా నాకు చాలా చాలా ఇష్టం. అట్లయితే ఇట్లా కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చిన ఆ ఎడ్జ్లో కలర్ అయితే వస్తే కొంచెం ఓకే, ఇంకేం చేసే పని లేదు. బట్ ఎప్పుడైతే బ్రైట్గా వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఇది 4750. అప్కమింగ్ పెళ్ళిళ్ళు, పార్టీస్, ఇంకా ఏ దానికైనా బిందాస్ కట్టుకోవచ్చు. మెయింటైన్ ఎట్లా అంటే ఫస్ట్ టైం డ్రై వాష్ తర్వాత కూడా ఎక్కువ మట్టుకి సాఫ్ట్ పాలిష్ ఇవ్వండి. ఇట్లాంటి శారీస్ ఎప్పుడు కూడా వార్డ్రోబ్లో పెట్టుకునేవి, అంటే ఫ్యాషన్తో సంబంధం లేనివి. మధ్య మధ్యలో మీకు నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టి గైడ్ చేస్తుంటారు కదా, సో ఇది కూడా డెఫినెట్లీ ఆ కోవకే చెందుతుంది. సో ఈ ఫస్ట్ కలర్ కాంబినేషన్ డీటెయిల్స్ అయినాక ఒక 4 or 5 ఈ ఎలిఫెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ వేరే ప్యాటర్న్ వచ్చినా నేను మళ్ళీ చెప్తాను. ఒకసారి దగ్గర చూడండి, ఎలిఫెంట్ ప్యాటర్న్ వచ్చింది. ఇది కంప్లీట్ డార్క్ రెడ్ కలర్. డార్క్ రెడ్ కలర్కి వచ్చేసి నేవీ బ్లూ. సో మెయిన్ ముఖ్యంగా మీరు ఇది చూస్తున్నారు కదా, ఫాల్ అనేది బ్రైట్గా ఉంది. ఫాల్ అనేది ప్రాపర్గా పడుతుంది, బాడీ హగ్గింగ్ ఉండదు. తర్వాత ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. డార్క్ ఈ నేవీ బ్లూకి మనకి బార్డర్ వచ్చింది. సో ఫస్ట్ నేను కట్టుకున్న శారీలో కొంచెం ఈ కాపర్ జరీ వీవ్ ఉంటే దీంట్లో మనకి డల్ షేడ్ ఆఫ్ సిల్వర్ ఉంది. సో యాప్ట్గానే ఉంది కదా, దీనికి తగ్గట్టుగానే ఇది ఉంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఉల్టా వచ్చింది, అంటే డార్క్ నేవీ బ్లూ, దీనికి వచ్చేసి మెరూన్ వచ్చింది. అప్పటికైనా చాలా బరువు అట్లా ఏం లేదు, శారీ హ్యాపీగా కట్టుకునేలాగా ఉంది. సో నేను ఇందాక ఇదే చెప్తున్నాను, ఇట్లా బ్రైట్గా వస్తే బాగుంటుంది. మంచి నిండుగా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే నాకు పిచ్చి పిచ్చి ఇష్టం, ఇట్లా బాగుంటుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్. డార్క్ మెరూన్ వచ్చింది మనకి బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్లో. ఈ ప్యాటర్న్లో ఈ మస్టర్డ్ ఎల్లో తోటి లాస్ట్ వేరే ప్యాటర్న్ సేమ్, ఇవే ఫ్యాబ్రిక్ ఇవే డీటెయిల్స్, బట్ జస్ట్ మనకి ప్రింట్ మధ్యలో మారుతుంది. సో ఇది మంచి డార్క్ గంధం కలర్ మస్టర్డ్ ఎల్లో, దీనికి కూడా బ్రైట్ రెడ్ వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నా బికాస్ సేమ్ ప్యాటర్న్ ఇవాళ ఆల్మోస్ట్ ఒక 10 శారీస్ సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు మనకి ప్రింట్ మారింది, ఒకసారి దగ్గర చూడండి. టిపికల్ మనకి ఇక్కత్ పటోలా ప్రింట్స్ ఎట్లా వస్తాయి అట్లా వచ్చి గ్రీన్ పైన మంచి బ్రైట్ గ్రీన్, ఇది డల్ గ్రీన్ కాదు, సేమ్ డార్క్ రెడ్ వచ్చింది. ఒక స్టోరీ లాగా మంచి కంప్లీట్ డిపిక్ట్ అవుతుంది. ఇట్ సైడ్ చిన్నగా ఉంది బార్డర్, కొంగిది. బ్లౌజ్ దీంట్లో మధ్యలో రెడ్, అంటే ఫస్ట్ సెట్లో వచ్చిన కలర్సే ఆల్మోస్ట్ ఉన్నట్టునే. చూద్దాం. రెడ్కి వచ్చేసి డార్క్ నేవీ బ్లూ, పళ్ళు విత్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ డార్క్ గంధం కలర్, పళ్ళు బ్లౌజ్
మనము ఎన్ని డ్రెస్సెస్ వేసుకున్నా ఏది ఉన్నా కూడా శారీ కట్టుకొని వెళ్తే ఖచ్చితంగా ఏ ఏజ్ అయినా ఉండనివ్వండి ఒక స్పెషల్గా అయితే ఉంటాం. ఏదైనా అకేషన్లో కానీ మామూలప్పుడు కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే కొంచెం మనకు ఓపిక లేక ఏదో డ్రెస్లు వేసుకుంటాం, కానీ మనము ఏదైనా కార్డ్ ఇవ్వడానికి ఇన్విటేషన్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా రీజన్కి వెళ్ళినా కూడా ఆ తగ్గట్టు శారీస్ కట్టుకుంటే కూడా బాగుంటుంది. డార్క్ నేవీ బ్లూ, ఇది కూడా డార్క్ రెడ్ వచ్చింది, నియర్ టు మెరూన్. పళ్ళు రిచ్గా వచ్చింది. బ్లౌజ్ లాస్ట్ ఇందులో మొత్తానికి ప్యాటర్న్ మారింది, ఇది ఒకటి ఉంది ఇందులో. సో ఇది ఎట్లా అంటే ఇట్లా వచ్చింది ఎలిఫెంట్స్ అండ్ ఈ డైమండ్స్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ రెడ్కి నేవీ బ్లూ కాంబినేషన్. ఇట్లా నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, అన్నీ ఒకేలాగా ప్రిఫర్ చేయరు కదా. సో డార్క్ నేవీ బ్లూ వచ్చిన తర్వాత మనకి సేమ్ బ్లౌజ్. సో యాజ్ యూజువల్ డార్క్ కలర్ శారీస్ ఉన్నప్పుడు అయితే నాకు చాలా ఇష్టం. సో ఇవాళ శారీస్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. బికాస్ ఇవన్నీ ఎట్లా అంటే సిమిలర్ అనిపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టి పర్చేస్ చేసే ముందు ఇంకే వివరాలు ఉన్నా ముందే తెలుసుకోండి. థ్యాంక్ యూ.